వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయస్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంపీ స్థానాన్ని తూర్పు కాపులకు కేటాయించాలి. తూర్పు కాపు సామాజిక వేదిక డిమాండ్. మహాత్మా గాంధీ వాకింగ్ ట్రాక్ ప్రారంభం. పెద్ద చెరువు గట్టు నలువైపులా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. అభివృద్ధి పనులకు భూమి పూజలు చేసిన జెడ్పీటీసీ గుండం నర్సయ్య. ముమ్మరంగా తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ సిఐ. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై చట్టపరమైన చర్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, విజయనగరం జిల్లాలో ఎంపీ స్థానాన్ని తూర్పు కాపులకు కేటాయించాలని తూర్పు కాపుల సామాజిక వేదిక అధ్యక్షుడు రొంగలి రామారావు, ఉపాధ్యక్షులు అంబల్ల అప్పలనాయుడు, మజ్జి అప్పారావు డిమాండ్ చేశారు. తూర్పు కాపుల సామాజిక వేదిక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు తూర్పు కాపులు అనగదొక్కబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రజాతుల చేతుల్లో పాలనాధికారాన్ని పెట్టుకుని బీసీ వర్గాలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో తూర్పు కాపులు అధికంగా ఉన్న విజయనగరం ఎంపీ స్థానాన్ని కొన్ని పార్టీలు తూర్పు కాపు సామాజిక వర్గానికి కేటాయించకుండా అన్యాయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు విజయనగరం ఎంపీ స్థానాన్ని తూర్పు కాపులకు కేటాయించాలని, లేని పక్షంలో తదుపరి చర్యలకు తామంతా సిద్ధమవుతున్నామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తూర్పు కాపు సామాజిక వేదిక వైస్ ప్రెసిడెంట్ పిన్నింటి చంద్రమౌళి, కోశాధికారి తట్టికాల వెంకటరమణ, న్యాయ సలహాదారులు చందక, చిన్ని ప్రభాకర్, మంత్రి రమణమూర్తి, సంగంరెడ్డి సాయి, గంటిరెడ్డి మోహన్ పాల్గొన్నారు. మాకు అలా కాదు అంటే మా అల్లుడు ఇంకో ప్రెస్ ఈ కులంలో మేము పుట్టడం తప్ప, వీళ్ళ దగ్గర ఇన్ని సంవత్సరాలుగా సేవలు చేయడం తప్ప, రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి పొత్తులతో పేరుతో తూర్పు కాపులందరినీ ఒక పక్కన పెట్టే పరిస్థితి ఈ జిల్లాలో కనిపిస్తుంది. ఓసీలకి ఇవ్వడానికి మొదటి లిస్టులో టికెట్లు ఇస్తారు, బీసీలకి తూర్పు కాపులకి టికెట్లు ఇవ్వడానికి వెనుక లిస్టులో పెట్టి ఇంకా ప్రకటిస్తారో ప్రకటించారో తెలీదు. మరి 60 నుంచి 70% ఉన్నటువంటి మరి నియోజకవర్గాల్లో తూర్పు కాపులకి టికెట్ ఇవ్వకుండా వేరే ఓసీలకి టికెట్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. మరి దౌర్భాగ్యం 2014లో 4 బీసీ తూర్పు కాపులు ఉంటే 2019కి ఏమో దాన్ని 3 చేశారు, 2024కి 1 సీటుకి పరిమితం చేశారు. మిగతావి ఇస్తారో ఎవరో తెలియదు. మరి అక్కడ బొబ్బుల్లో అవనండి, ఇక్కడ విజయనగరంలో అవనండి, మొదటి ప్రాధాన్యతలో అటు బొప్పుల రాజుల గారికి ఇటు విజయనగరం రాజుల వారికి మొదటి ప్రాధాన్యతగా సీట్లు ఇచ్చారు. మరి అదే కేడర్లో ఉన్నటువంటి మరి కళా వెంకటరావు గారి ఫ్యామిలీని పక్కన పెట్టారు. వాళ్ళు తూర్పు కాపులు అవ్వడం తప్ప తూర్పు కాపులు సేవ చేయడానికి పనికిరారా? తూర్పు కాపులు మరి అసెంబ్లీలో వాణివేణి వినిపించలేరా? మరి పక్కనే ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఎర్రనాయుడు గారి ఫ్యామిలీకి అవ్వట్లేదు. ఈ పక్కన ఉన్నటువంటి చింతకాల అయ్యన్న పాత్ర గారికి వాళ్ళకి అవ్వట్లేదు. విజయనగరం దగ్గరికి వచ్చేసరికి తూర్పు కాపులుగా పుట్టడమే నేరంగా అనిపిస్తుంది. మరి తూర్పు కాపులకి ఎంపీ టికెట్ ఇస్తారేమో అని చెప్పేసి మా సోదరులందరూ కూడా మరి గైపుతున్నారావు అవనివ్వండి, బొబ్బులు అవనివ్వండి, మరి గైపుతున్నారావు అవనివ్వండి, విజయనగరం అవనివ్వండి, చీపురుపల్లి నుంచి ఇచ్చర్లు కూడా ఎంపీ సీట్ అని ఇస్తారేమో అని ఇంతవరకు ఆగడం జరిగింది. మరి నిన్న ఎంపీ సీటు కూడా
బీజేపీకి కేటాయించి బీజేపీలో కూడా ఓసీలకు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో పెద్ద చెరువును అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాద ఆరోగ్యకరంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ స్పీకర్ కొల్లగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరం పట్టణంలో వెంకటలక్ష్మి జంక్షన్ చెరువుగట్టు ప్రాంతంను మహాత్మాగాంధీ వాకింగ్ ట్రాక్ గా డిప్యూటీ స్పీకర్ తీర్చిదిద్ది ప్రారంభించారు. ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ రానున్న రోజుల్లో పెద్ద చెరువుగట్టు ప్రాంతమంతా ప్రజా వినియోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. నలువైపులా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. మహాత్మాగాంధీ నడకబాటను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, గవర కార్పొరేషన్ డైరెక్టర్ అడారి రుక్మిణి, వైసీపీ నాయకులు ఎడ్ల రాజేష్, బలివాడ కాశీపతిరావు, కిరణ్ పాల్గొన్నారు. రేపప్పుడు రాత్రి పెద్ద చెరువులో నిర్మాణం చేసిన వాకింగ్ ట్రాక్కి ప్రారంభోత్సవం చేసాం. మహాత్మా గాంధీ గారి పేరిట ఏర్పాటు చేసిన ఈ వాకింగ్ ట్రాకు పట్టణంలో ఉన్న ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి ఉదయం పూట రాత్రిపూట వాకింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టు ఈ ట్రాక్ తయారు చేసాం. 1 కిలోమీటర్ల మీద 200 మీటర్లు అంటే 1200 మీటర్లు, కిలోమీటర్ మీద 200 మీటర్లు పొడవు వచ్చే ఈ ట్రాక్ని ఈరోజు నుంచి ప్రజలకి ఉపయోగపడే విధంగా ప్రారంభోత్సవం చేసాం. తెల్లవారుజామున రాత్రులు వాకింగ్ వచ్చే వాళ్ళకి కనిపించడానికి లైటింగ్ కూడా ఏర్పాటు చేసామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. పెద్ద చెరువు అంటే దుర్వాసన, దోమలతో కూడుకున్నటువంటి ప్రాంతంగా ఈ పట్టణ ప్రజలకి తెలిసిన పెద్ద చెరువు ఈరోజు మరి విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారాగా తయారు చేసిన ఈ వాకింగ్ ట్రాక్ కానీ, మహాత్మా గాంధీ గారి విగ్రహం కానీ తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం భూదనం టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సును వెనుక నుండి కారు ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్ తో పాటు కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదంలో బస్సు డ్రైవర్, కారులో ప్రయాణిస్తున్న ఒకరు మొత్తం 2 మృతి చెందారు. బస్సు పంచర్ కావడంతో బస్సు వెనకాల జాకీ కోసం వెళ్లిన డ్రైవర్ ను కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తాడేపల్లిగూడెంకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన చెన్నైకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
లేపితే సరిపోలేదని రాయి కోసం పోయినది ఈయన అప్పుడే అది తిన్నాడు అప్పుడే నేను రాయి కోసం తిన్నాడు గమ్ముగా బాత్రూమ్ పోయిన లేదు కదా ఆగింది కదా ఆయన ఏం జరిగింది బస్సులో లేరా మీరు ఉన్నారా ఎక్కడ దిగారు బస్సు బస్సు యాక్సిడెంట్ అయింది బస్సులో వాళ్ళకి ఏం కాలేదులే కారు బస్సులో వాళ్ళకి ఏం కాలేదు నువ్వేం టెన్షన్ కూడా మాకు బస్సులో వాళ్ళకి ఏం కాలేదు ముస్తాబాద్ మండలంలోని రామరెడ్డిపల్లె పోతుగల్ తెర్లుమద్ది గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు జెడ్పీటీసీ గుండం నరసయ్యతో కలిసి ఎళ్ల బాలరెడ్డి భూమి పూజ శంకుస్థాపనలు చేశారు. స్పెషల్ డెవలప్మెంట్ నిధులతో రామరెడ్డి పల్లెల్లో 5 లక్షల వ్యయంతో పాఠశాల, వంటగది, ప్రహరీగోడను, పోతుగల్ పెద్దమ్మల కాలనీలలో 5 లక్షలతో సీసీ రోడ్డు, మరో 5 లక్షలతో జిమ్, ఐమాస్ లైట్ల ఏర్పాటుకు పనులను ప్రారంభించారు. తెర్లు మధ్యలో సుమారు 3 లక్షల వ్యయంతో ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిక ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముస్తాబాద్ పోతుగల్ తెర్లుమద్ది గ్రామశాఖ అధ్యక్షులు గజ్జల రాజు, అనమేని రాజు, పుట్ట శ్రీనివాస్, మాజీ సర్పంచుల ఫోరం మండల కన్వీనర్ కొలకొండ కిషన్ రావు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నెట్ మీ కనెక్ట్ చేసుకోరు ఫోన్ కనెక్ట్ చేయరు టీవీ నేను చూస్తా లైన్ లో ఉంటుంది అన్ని గ్రామాలకు కూడా పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల టిఆర్ఎస్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలన్న గారు, ఎంపీటీసీ గారు, మాజీ ఎంపీటీసీ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజనా గారు, అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షులు, ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి తమ్ముడు సీన్ గారు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రామరెడ్డిపల్లెలో కిచెన్ షెడ్డు ఇలా కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పెద్దమ్మల కాలనీలో కూడా సీసీ రోడ్డుకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదేవిధంగా పోతుగల్లో కూడా జిమ్కు కూడా కొబ్బరికాయ కొట్టినాం. అదేవిధంగా మరి ఉచితంగా మహిళల బస్సు ప్రయాణం అయితేనే, అదేవిధంగా పేద ప్రజలు అనారోగ్యానికి గురైతే పెద్ద దవాఖానకు పోయి ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవడానికి మరి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకాన్ని అయితేనే, మరో కొద్ది రోజుల్లోనే మరి ఆ రోజు రైతులందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ
అధికారంలో ఉన్నప్పుడు మరి రైతులందరూ కూడా ఉచితంగా విద్యుత్ అందించడం, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసిండు. మరి పేద ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీగా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం, మరి 3 నెలల లోపలనే దాన్ని కూడా అమలుకి తీసుకొచ్చినటువంటి ఘనుడు మరి రేవంత్ రెడ్డి గారని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మహిళా సోదరిమణులు గత కాంగ్రెస్ 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 450 ఉన్నటువంటి సిలిండర్ బుడ్డిని మరి 10 ఏళ్లలో ఈ మోడీ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం మరి 1200 రూపాయలకు తీసుకొచ్చినటువంటి గ్యాస్ బుడ్డిని మరి ఈ రోజు మేము 500 రూపాయలకి ఇస్తామని చెప్పి మరి అమల్లోకి తేవడం గొప్ప విషయం అని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా గూడు లేని పేద ప్రజలందరికీ కూడా మరి ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి ఇప్పటి వరకు కూడా దాదాపుగా ప్రతి గ్రామంలో రాష్ట్రం. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్గూడ గ్రామంలో ట్రాఫిక్ సిఐ ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ వెంకటేశం మాట్లాడుతూ ట్రిపుల్ డ్రైవింగ్, రాంగ్ రూట్ లో వచ్చే వారికి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేకపోతే ఫైన్ వేయడం జరుగుతుందని తెలియజేశారు. 4 వీలర్ డ్రైవింగ్ చేసేవారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఫైన్ వేస్తామని అన్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి వేళలో జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఆయన సందర్భంగా గుర్తు చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చేవేళ ట్రాఫిక్ చౌరస్తా దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఈ 2 వీలర్ వాళ్ళకు, ట్రిపుల్ రైడింగ్ ఉన్న వాళ్ళకి మరియు లైసెన్స్ లేని వాళ్ళకు 3 వీలర్స్కి ఫైన్ వేయడం, మరియు లైసెన్స్ లేని వాళ్ళకి ఫైన్ సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 4 వీలర్ వాళ్ళకు కూడా సీట్ బెల్ట్, యూనిఫామ్ లేని వాళ్ళకు 5 లక్షల గిట్ల ఉన్న వాళ్ళకు ఫైన్ వేయడం జరుగుతుంది. ఈ రోడ్డు కొద్దిగా రద్దీగా ఉంది కాబట్టి హైవే వెహికల్స్ రావడం ఉంటుంది. అది కొద్దిగా ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అదే కొన్ని స్పీడ్ బ్రేక్ లిమిట్స్ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు 2 వీలర్ నడిపేవారికి హెల్మెట్ కంపల్సరీ. అదేవిధంగా ఓవర్ స్పీడ్ పోవద్దు, ట్రిపుల్ రైడింగ్ కూడా చేయకూడదు ఇక్కడ. ఎందుకంటే హైవే కాబట్టి రాత్రిపూట కూడా కొంచెం ఈ రోడ్లో కొద్దిగా బిజీ ఉంటుంది కాబట్టి 2 వీలర్స్ వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని కోరుతున్నాం. గ్రామంలో హై స్కూల్లో ఫ్యాన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. దానికి ముఖ్య దాత ఎల్లంశెట్టి వంశీ గారు. వీటిని అందజేయడానికి వచ్చిన కార్పొరేటర్ మేడం గారికి మరియు తోటి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఒకటేంటంటే ఈ స్కూలు అభివృద్ధి ధ్యేయంగా మేము ఆరపల్లి గ్రామస్తులము ఈ డివిజన్లోని అందరం కలిసి అన్ని స్కూళ్ళు ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ప్రతి స్కూల్ను కూడా మేము ఎంకరేజ్ చేసి అందులో స్కూల్లో విద్యార్థులు పెరిగే దిశగా మేము నడుస్తామని కోరుకుంటున్నాం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని చిన్నబోయినపల్లి గ్రామంలో కాకతీయ గ్రామీణ వికాస బ్యాంక్ మేనేజర్ అండ్ రీజనల్ మేనేజర్ జేఎల్జీ రుణాలు తీసుకున్న లబ్ధిదారులతో మాట్లాడారు. జేఎల్జీ రుణాలు తీసుకున్న సభ్యులందరూ రుణాలు మాఫీ అయితాయని భావించి కట్టకపోవడంతో తీసుకున్న రుణాలకు వడ్డీ పడి అధిక మొత్తంలో రుణాలు చెల్లించవలసి వస్తుందని తెలియజేశారు. ఫారెస్ట్ అధికారులు భూములను అడ్డుకొని పంట చేసుకోనివ్వకుండా చేయడం వల్ల బకాయిలు చెల్లించలేదని గ్రామ ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ బ్యాంక్ రీజనల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ జగోర్, ఫీల్డ్ అసిస్టెంట్ సురేష్, అడ్వకేట్ సిహెచ్ వెంకట సుబ్బయ్య, రైతు కమిటీ అధ్యక్షుడు వాడకాపురం సారయ్య, మాజీ ఎంపీపీ మోహర్ నిషా, పత్తి మొహమ్మద్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం ప్రకటించలేదు. ఒక రైతు రుణాలు మాత్రమే మాఫీ, అది కూడా ఇంకా వాటి దగ్గర గవర్నమెంట్కి ఇప్పుడు ఫండ్స్ డెవలవుతుంది. ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఫండ్స్ నిధులు లేక ఆగినాయి. సో ఇవి ఈ సంఘాల పొదుపు సంఘాలకి వడ్డీ విఎల్ఆర్ అంటారు కదా, విఎల్ఆర్ఏ టైంకి ఇవ్వలేకపోతుంది.
రుణమాఫీకి వడ్డీ మాఫీ కూడా వస్తుంది. 3% ఏమో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మన ఇన్సెంటివ్ కూడా వచ్చి ఉండాలి మన బ్రాంచ్కి. అరౌండ్ 200-300 మెంబర్స్కి వచ్చిందా సార్? అది రెగ్యులర్గా రెన్యువల్ చేసుకుంటే వడ్డీ మాఫీ కూడా వస్తుంది క్రాప్ లోన్. ఆ వడ్డీ మాఫీ రాష్ట్ర ప్రభుత్వం వాటా గత 10 ఏళ్ళుగా జమ కాదు, కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. కేంద్ర ప్రభుత్వం 3% వాటా ప్రభుత్వం భరిస్తుంది, 4% వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. సంఘాలకి రావాల్సిన విఎల్ఆర్లు కానీ ఇది కానీ ఎప్పుడైనా ఎలక్షన్ స్టంట్ అయిపోయింది. అది గవర్నమెంట్ దగ్గర ఎప్పుడు ఫండ్స్ ఉంటే అప్పుడు ఇచ్చేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ శాతం వ్యవసాయ కూలీలు, వాళ్ళకి ఇక్కడ భూముల మీద ఆధారాలు కూడా ఎక్కువ ఏముండవు. ఏమంటే పట్టాలు ఎందుకంటే ఇంత ట్రైబల్ ఏరియా ఒకటేంటంటే అప్పుడు ఈ 5 ఏంటంటే డైరెక్ట్గా చెప్తున్నాం. అవును సార్, మా వల్ల కాని పని, అవును సార్, మాకు చేత కాని పని. మీరు ఇందాక అన్నారు కదా రైతులు మొండోడు కాదని, మీకు ఎందుకు వచ్చింది అసలు ఐడియా? మొండోడిని ఎవడన్నాడు? అన్నదే పని పనులు. నేను అట్లా కాదు సార్. ఇప్పుడు ఎప్పుడైతే రైతు తిట్టుకుంటాడో వాడితో దుర్మార్గుడు ఈ భూ ప్రపంచంలో ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. అవును సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు అది పని, మా సార్లు తిరుగుతున్నారు అప్పు కోసం, ఇచ్చిన అప్పు వసూలు చేసుకోవడానికి. అది వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ ధర్మం. అవును సార్, వాళ్ళు తిరిగి తీరాలే, తప్పదు. ఒకవేళ మాకే రైతుల మీద కనుక దయ లేకపోతే, మేము రైతులు దుర్మార్గులు అని అనుకునేది ఉంటే మేము ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. మీకు నేను లాయర్ని వెంటబెట్టుకు రావాల్సిన అవసరం అస్సలు లేదు. మీ మీద ఎటువంటి యాక్షన్ జరగకూడదు, మీ మీద ఎటువంటి కేసులు రాకుండా, మీలో ఉన్న ఏమైనా అపోహలు కానీ ఏమైనా భ్రమలు కానీ ఏమైనా ఉండొచ్చు, అసలు ఏముంది ఏమిటి ఎందువల్ల ఈ సంఘటన జరుగుతోంది అనేది తెలుసుకోవడానికి మాత్రమే మేము వచ్చింది. మా శాయశక్తుల మా బ్యాంకు తరఫు నుంచి మేము ఎంత సహాయం అయితే మీకు చేయగలుగుతామో అంత సహాయం చేయడానికి వచ్చిందే మీ ఇద్దరు. అదే సార్, అయితే మీకు ఆల్రెడీ మా మేనేజర్ సార్ కానీ ఫీల్డ్ ఆఫీసర్ గారు కానీ మీకు చెప్పుండొచ్చు, మీరు ఇది చేయండి అది చేయండి ఈ రకంగా ఇది అవుతుందని. అయితే కొన్నిసార్లు అవుతుంటే రోజు వచ్చి తిరిగేవాడు చెప్తే మనం నమ్మకం, వాళ్ళ పక్కూరు వచ్చి చెప్తే మన గుండె బొరకెక్కుతుంది. చాలా చోట్ల ఇదే జరుగుతుంది. మన ఇంట్లో ఉన్న మన పిల్లలు చెప్పిన అసలు కానీ పక్కింటి అనేది చెప్తే కనుక ఇది అలాగా అనుకుంటాం. ఏంటంటే అది మానవ నైజం. అది మీరేనంతే నేను అంతే. కూడు కూడేసుకున్న మాత్రం ఎక్కడో ఆకాశం నుంచి పడలే. నేను ఈ భూమి నుంచి పుట్టినాడే, మీరు ఈ భూమి నుంచి పుట్టినాడే. మీరు పండించేది మేము తినేదే, మేము తినేది మీరు తినేదే, ఒకటే, తేడా ఏమీ లేదు. సో రైతుల్ని ఏనాడు కూడా మా బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పుడుగా ఏనాడు ఆలోచించలేదు, ఆలోచించదు. ఇది పచ్చి నిజం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎంపీ స్థానాన్ని తూర్పు కాపులకు కేటాయించాలి, తూర్పు కాపు సామాజిక వేదిక డిమాండ్. మహాత్మా గాంధీ వాకింగ్ ట్రాక్ ప్రారంభం, పెద్ద చెరువు గట్టు నలువైపులా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి, అభివృద్ధి పనులకు భూమి పూజలు చేసిన జెడ్పీటీసీ గుండం నర్సయ్య. ముమ్మరంగా తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ సిఐ, ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై చట్టపరమైన చర్యలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం.